Hi viewers, this is Vasu again signing in. Welcome to my channel Vaasutechvlogs. And ఈ రోజు వచ్చేటప్పటికి నేను మీకు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అంటే షామీకి సంబంధించినటువంటి రెడ్మీ 5A సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో నేను మీకు చూపించబోతున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఇది నా ఛానల్లో కొంచెం లేట్ అయింది అనుకోండి, బట్ నా ఛానల్లో ఈ వీడియో కూడా ఒకటి ఉండాలనేటువంటి కాన్సెప్ట్తోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ Xiaomi Redmi 5A ఏదైతే ఉందో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ మనకి క్వాల్కమ్ చిప్సెట్తో ఇది రన్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి కంప్లీట్లీ 2 వేరియంట్స్ మనకి ప్రొడక్షన్ అయితే ఉంది. ఒకటి వచ్చేటప్పటికి మనకి 2GB విత్ 16GB, అలాగే ఇంకొక మోడల్ వచ్చేటప్పటికి మనకి 3GB విత్ 32GB, కంప్లీట్లీ 5 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో ఇది మనకు రావడం అయితే జరుగుతుంది. అలాగే దీంట్లో వచ్చేటప్పటికి మనకి 3000 mAh బ్యాటరీ ఏదైతే ఉందో దీన్ని పవరప్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ బడ్జెట్ అంటే ఈ సెగ్మెంట్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ ఫోన్ అని మనం చెప్పొచ్చు. అండ్ దీంట్లో రేర్ వచ్చేటప్పటికి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరాతో ఇది రావడం అయితే జరుగుతుంది. దీనికి ఉన్నటువంటి క్రేజ్ ఎలా ఉందంటే ఇది రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 8 months అవుతున్నా కానీ ఇంకా ఈ రోజు కూడా ఇది ఫ్లాష్ సేల్లోనే మనకు దొరకడం అయితే జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. సో ఇది ఫ్రెండ్స్ నేను రిసీవ్ చేసుకున్న బాక్స్. సో ఇది వచ్చేటప్పటికి రెడ్మీ 5A. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ ఫోన్ అని మనం చెప్పచ్చు. సో ఒక్కసారి దీని స్పెసిఫికేషన్స్ మనం చూసారంటే నేను ఆర్డర్ చేసుకుంది ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ నాకు 2GB ర్యామ్ తోటి ఇన్బిల్ట్ 16GB మెమరీతో రావడం అయితే జరుగుతుంటుంది. అండ్ మెమరీ ఏదైతే ఉందో యూ కెన్ ఎక్స్పాండ్ అప్ టు 128GB దాకా కూడా మీరు మెమరీని ఏదైతే ఉందో ఈ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్లీ 5 మెగాపిక్సెల్ కెమెరాతో, అలాగే రేర్ వచ్చేటప్పటికి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరాతో ఇది రావడం అయితే జరుగుతుంది. అలాగే దీని బ్యాటరీ మీరు ఒకసారి చూసారన్నట్లయితే 3000 mAh. అసలు బేసిక్గా మెయిన్గా దీని ప్రాసెసర్ ఏదైతే ఉందో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి దీనికి డెడికేటెడ్గా మెమరీ కార్డ్ స్లాట్ ఏదైతే ఉందో ఆ స్లాట్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఏంటంటే డ్యూయల్ సిమ్ కానీ లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ కానీ వాడుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ ఫోన్లో ఏంటంటే డెడికేటెడ్గా మీకు ఒక మెమరీ కార్డ్ స్లాట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల మనకి డ్యూయల్ సిమ్స్ వేసుకోవడానికి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం చేసేటువంటి వీలైతే ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 5999గా రావడం జరుగుతుంది, అంటే 6000 రూపాయలుగా రావడం జరుగుతుంది. దీనిలోనే ఇంకొక వేరియంట్ 3GB విత్ 32GB రావడం జరుగుతుంది. అది వచ్చేటప్పటికి దీనికన్నా ఇంకొక 1000 రూపీస్ ఎక్సెస్ కాస్ట్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us అన్బాక్స్ దిస్. సో దీంట్లో మీరు ఒకసారి చూసారన్నట్లయితే ఇది కంప్లీట్లీ మనకి బాక్స్ రావడం జరుగుతుంది. ఇటు సైడ్ వచ్చేటప్పటికి మనకి రెడ్మీ 5A అని చెప్పి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, కంపెనీ లోగోతో రావడం జరిగింది. అలాగే ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఏం లేదు. అలాగే ఇక్కడ కూడా మనకి రెడ్మీ 5A, అలాగే దీనికి సంబంధించినటువంటి ఎంఆర్పి స్టిక్కర్స్ అంటే లేబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికి నేను కంప్లీట్లీ గోల్డ్ వేరియంట్ 2GB విత్ 16GB మెమరీ ఏదైతే ఉందో ఇది నేను తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేశారన్నట్లయితే కంప్లీట్లీ 5 ఇంచెస్ డిస్ప్లేతో పాటు 13 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే డెడికేటెడ్ మెమరీ కార్డ్ వేర్ వీ కెన్ ఎక్స్పాండ్ అప్ టు 128GB అని చెప్పి మనకి ఇక్కడైతే రావడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 425 చిప్సెట్ ఏదైతే ఉందో ఆ చిప్సెట్ ఇందులో వాడారని అయితే మనకి ఇందులో చూపించడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us అన్బాక్స్ దిస్. యూజువల్గా మనకి రెగ్యులర్గా ప్రతి దానిలో మనకు వచ్చినట్లుగా ఒక యూజర్ మాన్యువల్, అలాగే దానికి సంబంధించినటువంటి కొంత పేపర్ వర్క్ ఏదైతే ఉందో ఈ పేపర్ వర్క్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కొంచెం దీన్ని పక్కా పెట్టేద్దాం. అండ్ స్టాండర్డ్ USB టైప్ A నుంచి వీళ్ళు ఏం చేశారంటే స్టాండర్డ్ USB ఛార్జింగ్ కనెక్టర్ అంటే ఒరిజినల్ కేబుల్ ఏదైతే ఉందో మనకు ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీకు చూసారన్నట్లయితే ఒక సిమ్ ఎజెక్టర్ ఏదైతే ఉందో ఈ ఎజెక్టర్ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికే ఒక ఛార్జర్ ఏదైతే ఉందో ఈ ఛార్జర్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నథింగ్ ఇన్ ద బాక్స్ ఇట్ సెల్ఫ్, ఇది తప్ప మనకి బాక్స్లో అయితే ఏమీ లేదు. సో ఇక్కడ మీరు ఈ ఛార్జర్కి సంబంధించిన స్పెసిఫికేషన్ మీరు ఒకసారి చూసారన్నట్లయితే ఇక్కడ
మీకు కంప్లీట్లీ ఇది వచ్చేటప్పటికి 100 వోల్ట్స్ మినిమం నుంచి 240 వోల్ట్స్ దాకా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవుట్పుట్ వచ్చేటప్పటికి 5 వోల్ట్స్ 1 యాంపియర్, అంటే నార్మల్ ఛార్జరే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మినిమం 2 యాంప్స్ ఛార్జర్ ఏదైతే ఉందో ఆ ఛార్జర్ ఉంది అన్నట్లయితే కనుక మీకు ఛార్జింగ్ అనేది కాస్త ఫాస్ట్గా అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి నార్మల్గా ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లేటెస్ట్ పవర్ ఆన్ ద ఫోన్. బూట్ అవుతుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకేంటంటే ఎంఐ అని చెప్పి కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ లోగో రావడం జరుగుతుంది. లెట్ మీ ఫినిష్ దిస్. సో ఎంఐ యూఐ ఇంటర్ఫేసెస్ 9 తోటి ఇది మనకు రావడం జరుగుతుంది. కింద మీరు కంపెనీకి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ క్యాప్షన్ మీరు చూసారన్నట్లయితే ఇక్కడ లైట్నింగ్ ఫాస్ట్ అని చూపిస్తుంది, అంటే ఫాస్ట్గా బూట్ అవ్వడం ఇదని చేస్తుందని చెప్తుంది. సో ఇక్కడ నేను ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇండియా. అలాగే ఇక్కడ నేను ఉంటున్నటువంటి కంట్రీ ఏదైతే ఉందో ఈ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇండియా. నెక్స్ట్. సో ఇక్కడ జీబోర్డ్ కీప్యాడ్ ఏదైతే ఉందో దీన్ని యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నన్ను వైఫై అడుగుతుంది. జస్ట్ ఐఎమ్ స్కిప్పింగ్ దట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ. సో ఒకవేళ మీరు ప్రీవియస్గా ఏదన్నా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారన్నట్లయితే అందులో నుంచి డేటా డైరెక్ట్గా ఇందులో కాపీ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్యూచర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, కాపీ యువర్ డేటా అని చెప్పి. నాకు అలాంటిదేం లేదు కాబట్టి జస్ట్ ఐఎమ్ సెట్టింగ్ యాస్ ఏ న్యూ ఫోన్. అలాగే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని నేను ఎటువంటి పాస్వర్డ్ కూడా పెట్టుకోవట్లే, లొకేషన్ సర్వీసెస్ అన్నీ యూస్ చేయాలని చెప్పి మనకు కాన్ఫిగర్లో అడుగుతుంది. అలాగే మీకు ఏ థీమ్ కావాలని చెప్పి డిఫాల్ట్గా అడుగుతుంది. సో సెటప్ కంప్లీటెడ్, యు ఆర్ రెడీ టు రాక్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన టోటల్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్టింగ్స్ మొత్తాన్ని సేవ్ చేసుకొని ఇప్పుడు మనకి ఫోన్ ఏదైతే ఉందో డిఫాల్ట్గా బూట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా నాకు సెటప్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ ఇందులో మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే రెడ్మీ 5A. అండ్ ఇందులో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేటప్పటికే ఇక్కడ మనకు డిఫాల్ట్గా అంటే ఫ్రమ్ ఫోన్తో వచ్చిందైతే మనకి జస్ట్ కేవలం 7.1.2. అలాగే ఇప్పుడు దీని సెక్యూరిటీ ప్యాచ్ ఎప్పుడు వచ్చిందంటే 2018 ఇది ప్యాచ్ అయితే రావడం జరిగింది. సూటబుల్ వర్షన్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో CPU ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 1.4 GHz మ్యాక్సిమం క్వాడ్ కోర్ ప్రాసెసర్ వీళ్ళు వాడటం జరిగింది. అలాగే 2 GB ర్యామ్ విత్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 16 GB. బట్ ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది ఎంత అంటే జస్ట్ 8.57 GB ఏదైతే ఉందో ఇంకా మనకి అవైలబుల్ ఉంది. అంటే 8 GB పైన కంప్లీట్లీ డిఫాల్ట్గా ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే యాప్స్ ఏదైతే ఉందో యాప్స్ అన్ని ఆక్యుపై చేయడం అయితే జరిగిపోయింది. ఇక కంప్లీట్లీ దీన్ని ఒక 1 వీక్ 10 days యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ ఇస్తాను. సో ఇది సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మీరు ఇక్కడ సైడ్కి కనుక మీరు చూసారన్నట్లయితే కంప్లీట్లీ మనకి పవర్ బటన్ అలాగే వాల్యూమ్ ప్లస్ అలాగే వాల్యూమ్ అప్ బటన్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీరు కింద చూసారన్నట్లయితే మైక్కి సంబంధించినటువంటి బ్రీత్ హోల్ ఏదైతే ఉందో ఈ హోల్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఛార్జింగ్ పోర్ట్. అలాగే మీరు ఇటు సైడ్ చూసారన్నట్లయితే డెడికేటెడ్గా మెమరీ కార్డ్ కోసం అని చెప్పి మెమరీ కార్డ్ స్లాట్తో, అలాగే డ్యూయల్ సిమ్స్ కోసం మనకేంటంటే కంప్లీట్లీ ఒక సిమ్ కార్డ్ స్లాట్ ఏదైతే ఉందో ఈ స్లాట్ మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక పైన మీరు చూసారన్నట్లయితే స్టాండర్డ్ 3.5mm జాక్తో పాటుగా వీళ్ళు ఇక్కడ ఏంటంటే IR అంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్కి సంబంధించినటువంటి రిమోట్ కంట్రోల్ ఫ్రీక్వెన్సీని మనం ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ హోల్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ వీడియో కాలింగ్ పర్పస్. సో ఇంకా బ్యాక్ దీనికి సంబంధించిన ఫీచర్స్ చూసారన్నట్లయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించిన IMEI నెంబర్తో పాటు ఒక లేబుల్ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇది మనకి అంటే దీన్ని డిస్మాటిల్ చేయొద్దని అని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఓవరాల్గా ఈ గోల్డ్ ఫినిషింగ్ కూడా బాగానే ఉంది. కాకపోతే కొంచెం మనకి ఇదంతా మొత్తం కంప్లీట్లీ ప్లాస్టిక్ యూస్ చేయడం వల్ల మనం రెగ్యులర్గా యూస్ చేసేటువంటి వాటికి ఇదైతే మనకి స్క్రాచెస్ అయితే పడేటువంటి అవకాశం అయితే
ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకు కంప్లీట్లీ ఒక బేసిక్ హ్యాండ్సెటే కాబట్టి వీళ్ళు కేవలం మనకి ఛార్జింగ్ అడాప్టరు అలాగే కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఏ విధమైనటువంటి హెడ్సెట్ అయితే మనకి రావదు. అండ్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఈ బాక్స్లో మనకి ఛార్జింగ్తో పాటు హెడ్సెట్ అయితే రాలేదు. ఎందుకోసం అంటే బడ్జెట్లో డిజైన్ చేయాలి అనేటువంటి ఒకే ఒక్క మెయిన్ కాన్సెప్ట్తో ఈ ఫోన్ని డిజైన్ చేశారు. ఈవెన్ ఇందులో మీకు ఇయర్ ఫోన్స్ వచ్చిన అడిషనల్గా ఒక 500 రూపీస్ లేదా 800 రూపీస్ అడిషనల్గా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా బడ్జెట్లో అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు, లేదంటే పర్చేస్ చేసుకోరు అనేటువంటి కాన్సెప్ట్తోనే ఫోన్ అయితే ఈ రకంగా డిజైన్ చేయడం జరిగింది. అంటే షామీ రెడ్మీ 5A ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద బెస్ట్ బడ్జెట్ ఫోన్ ఫ్రమ్ ద షామీ కంపెనీ, అంటే ఎంట్రీ లెవెల్ ఫోన్ అని కూడా మనం చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ షామీ రెడ్మీ 5Aకి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో. ఇందులో నేను పర్చేస్ చేసింది 2GB అండ్ 16GB వేరియంట్ అండి. ఇదైతే నాకు సరిపోతుంది. ఇది వచ్చేటప్పటికి నాకు ప్రైస్ 5,999 రూపీస్. అలాగే దీన్ని కంప్లీట్లీ నేను ఒక 1 వీక్ వాడిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ ఏదైతే ఉందో తెలుగులో నా ఛానల్లో నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి లేటెస్ట్ టెక్ న్యూస్, అన్బాక్సింగ్, అప్డేటింగ్, తర్వాత ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నేను మీ ముందుకి ఈ ఛానల్ ద్వారా తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.